రాముడు, నువ్వు కూడు తినకుండా వాళ్ళ మీద మనేది పెట్టుకుంటే ఎట్రా? ఎట్లా తినమంటావే? వాళ్ళే గుర్తుకొస్తున్నారు. ఎటు చూసినా వాళ్ళ నవ్వులు, వాళ్ళ అల్లరే వినిపిస్తుంది. ఎట్లా తినమంటావే? మమ్మల్ని ఇడిచిపోని బిడ్డలు, ఈ ఊరు తప్పితే ఏ ఊరు తెలియని బిడ్డలు ఏమైపోయారో, ఎక్కడున్నారో. మన పిల్లలు దొరకాలంటే వాళ్ళు చెప్పింది చెయ్యొద్దని చెప్పాను కదా నీకు, అదే చేద్దాం. మన పిల్లల కంటే ఎక్కువేమీ కాదులే. ఇట్లా మీరు బాధపడుతుంటే అయ్యో నేను చూడలేకపోతున్నా. బాధపడితే కన్నీళ్లు వస్తాయి గాని మన కూతుళ్ళు రారుగా. నేను చెప్పింది చెయ్యండి. వాళ్ళు మీకు కూతుళ్ళైతే నాకు మనవరాళ్ళు. ఈ చేతులతో పెంచిన దాన్ని నాకెంత బాధ ఉండాలి. వాడు చెప్పినట్టే చేద్దాం. కొన్ని మేకల్ని, కొన్ని గొర్రెల్ని పట్టుకెళ్దాం. ఒరేయ్ రాముడు, ఇప్పుడైనా ఎంగిలి పడరా. వాళ్ళెక్కడ్రా? అటు పక్క ఉన్నారన్నా. పద. రే శంకరన్నోళ్ళు ఎటు వెళ్ళారా? ఇటే వెళ్ళారనుకుంటారా? అరే వాళ్ళు కనిపించారా? లేదా, ఎక్కడ కనిపించలేదన్నా. పదండ్రా. ఏం పెద్దయినా, నేను చెప్పినవన్నీ గొర్రెలు మేకలు తెచ్చావా? అంది తెచ్చానయ్యా. నువ్వు చాలా గ్రేట్ పెద్దయినా. ఏవి అవన్నీ ఎక్కడున్నాయి? బయట ఉన్నాయ్యా. ఇగో మరి నాకు కూడా తెచ్చావా? మీకు తెచ్చానయ్యా. 2 గొర్రెలు, 2 మేకలు అన్ని కలిపి మొత్తం తెచ్చానయ్యా. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. నేను పిలిచినప్పుడు నువ్వు రా. అలాగే. ఓకే, వెళ్ళి పదండి. నమస్తే ఖాన్ భాయ్. సలాం వాలేకుం. ఫోటోలు పంపించాను చూడు. ठीक है. जीवा भाई बहुत अच्छा काम करे, मस्त माल है भाई, मेरे को बहुत पसंद आया. मैं आ रहा हूँ, बहुत जल्दी आ रहा हूँ. माल रेडी रखो. आइए. నమస్తే సార్. సార్ సార్ నమస్తే సార్. సార్ మీ దగ్గర ఏమైనా పని దొరుకుతుందా? మీరు చూస్తే చాలా స్టైల్గా ఉన్నారు. ఈ బరువు పని ఏం చేస్తారు? అయినా ఇంతకుముందు ఎక్కడైనా పని చేశారా? సార్ అంటే ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకున్నాం సార్. ఆ పనులు ఇక్కడ ఉండవు కదండి సార్. అయినా మీరేం పని చెప్పినా చేస్తాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్ముకొని మా మీదే ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది సార్. పెళ్ళి అయింది సార్. 2 పిల్లలు కూడా ఉన్నారు సార్. చిన్న చిన్న పిల్లలు సార్. పాలకి ఫుడ్కి చాలా ఇబ్బందిగా ఉంది సార్. సరే, మీరు ఇతలా బతిమలాడుతున్నారు కాబట్టి పని ఇస్తున్నా. పెద్ద పనేం కాదు. లారీలో రైస్ బస్తాలు లోడ్ చేయాలి. సార్, ఆ బస్తాల్ని ఈ లారీలోకి ఎక్కించాలి, అంతే కదండి సార్? సార్, ఈరోజు పని ఇంతే కదండి సార్? ఈ రోజుకి ఇంతే. సరే సార్. అందరూ వెళ్ళి లైన్లో ఉండండి. అలాగే సార్. అలాగే సార్. క్యాషియర్ మీకు డబ్బులు పంచుతాడు. అలాగే సార్. సత్తయ్య, వెంకటేషు, సిద్ధప్ప,
ఇవిగో మీ ముగ్గురు కలిసి 2000 తీసుకుని పోండి. మీరు ఈ రోజే కదా పనికొచ్చింది. అవును సార్. మీరు ఆ పక్క నిలబడండి, తర్వాత ఇస్తాను మీకు డబ్బులు. ఇదేంటి సార్ 800 రావాలి కదా 400 ఇచ్చారేంటి? ఓరి పిచ్చోడా, ఇక్కడింతే మేమింతే. ఇచ్చింది తీసుకుని వెళ్ళాలా? ఇదేంటి అదేంటి అని అడగకూడదు. పో. ఇదేం సార్ 400 ఉన్నాయి? డబ్బులు కళ్ళు దుబ్బాయా? ఇక్కడ సంతకం చేసి డబ్బులు తీసుకుని వెళ్ళు. తెల్లారి నుంచి కష్టపడితే మీరు ఇచ్చే 400. మా మొత్తం 1000 రూపాయలు మాకు ఇస్తే గానీ ఇక్కడి నుంచి మేము కదలం. మా డబ్బులు మొత్తం మాకు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్తాం. అప్పుడు దాకా ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయం. మీలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రేయ్ చలపతి, తిరుపతి, మంజునాథ, డబ్బులు కావాలంట చూడండి రా. ఏంటి వాళ్ళు వచ్చారు? డబ్బులు వాళ్ళు ఇస్తారు. ఇస్తారు, వెళ్ళు. పెట్టు. సరే అన్న, డబ్బులు మీరన్నా ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇవ్వండి అన్నా. ఏమిరా డబ్బుల గురించి మాతోనే మాట్లాడుతున్నారా? వీళ్ళకి అర్థమైనట్లేదు. అర్థమైనట్టు చెప్తాం, పదండి రా. అన్నా, మన రైస్ మిల్లు గురించి వారికి తెలియదు అనుకుంటా అన్నా. వాళ్ళతో మాటలేంటన్నా, రెగ్యులర్గా మనం అందరికి ఇస్తుంటాం కదా, అలాగే వీళ్ళకి కూడా ఇచ్చి పంపిద్దాం పదన్నా. పదనరా అన్న. డబ్బులు ఇస్తున్నారు ఏవి? డబ్బులు ఇవ్వండి అన్నా. డబ్బులు ఇవ్వమంటే కొడతారేంట్రా? ఏమన్నా నాలంటి వాళ్ళు చాలా మంది చూసావా? నన్ను చూడలేదుగా, నన్ను చూసావుగా. ఏంటయ్యా ఈ పని? ఏదో బతిమాలితే పనిచ్చా, మా వాళ్ళనే కొడతారా? సార్ అది నేను చెప్పేది ఏం చెప్పొద్దు. రేపటి నుంచి మీరు రావద్దు. మీరు రమ్మన్న రామ్లేను సార్. పదరా పదాం. న్యాయంగా ఉంటే ఈ లోకంలో బ్రతకనివ్వరు. అందుకే నేను ఇలా తయారయ్యా. అబ్బా, ఉల్లంతా నొప్పులురా, మూడంతా పాడైంది. ఈరోజు మందు పడాల్సిందే, మొక్క తినాల్సిందే. అంతేనంటావు గురు? అంతే.